ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏకైక సరస్వతీదేవి ఆలయం కొలనుభారతి క్షేత్రం. ఎంతో ప్రాశస్త్యత ప్రాముఖ్యత ఉన్నటువంటి ఈ ఆలయం గురించి తెలిసింది మాత్రం అతి కొద్ది మందికే. అసలు కొలనుభారతి క్షేత్రం ఎక్కడ ఉంది, ఆ ఆలయానికి ఉన్నటువంటి ప్రాశస్త్యత ఏంటి, చరిత్ర ఏం చెప్తోంది, ఆదిశంకరాచార్యులు ఈ ఆలయంలో శ్రీచక్ర స్థాపన ఎందుకు చేశారు, భారతమ్మ గురించి సమీప గ్రామాల ప్రజలు గొప్పగా చెప్పుకునే విశేషాలేంటి? మరి ఇవన్నీ తెలుసుకోవాలంటే లేట్ ఎందుకు, స్టోరీలోకి ఎంటర్ అయిపోదాం. చదువుల తల్లి, 64 కళలకు ఆదిదేవత. ఆమె కరుణా కటాక్షంతో విద్య జ్ఞానం అలవోకగా వశమవుతుంది. త్రిశక్తి మాతల్లో ఒకరు ఆమె సరస్వతీదేవి. దేశంలో కేవలం 4 సరస్వతీ దేవాలయాలు మాత్రమే ఉండగా అందులో 2 తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నాయి. తెలంగాణలోని బాసరలో ఒక ఆలయం ఉండగా ఆంధ్రప్రదేశ్లో దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో మరో సరస్వతీ దేవాలయం ఉంది. ఆలయాల ఖిల్లా కర్నూలు జిల్లాలోని ఈ సరస్వతి క్షేత్రం పేరు కొలనుభారతి. 4 భుజాలతో అత్యంత సుందరమైన సరస్వతి మూల విరాట్ విగ్రహం భక్తులకు దర్శనమిస్తోంది. ప్రతినిత్యం వేద మంత్రాల ఘోష మధ్య సరస్వతి అమ్మవారికి విశేష పూజలు జరుగుతున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని కొత్తపల్లి మండలం శివపురం గ్రామానికి 5 కిలోమీటర్ల దూరంలో కొలనుభారతి క్షేత్రం ఉంది. 11వ శతాబ్దంలో 2వ చాళుక్యుల కాలంలో చాళుక్య మల్లుడు అనే బిరుదు ఉన్న మల్ల భూపతిరాజు ఈ కొలనుభారతి దేవాలయాన్ని జీర్ణోద్ధరణ చేసినట్లు శిలాశాసనాలు వివరిస్తున్నాయి. 1975లో ఈ దేవాలయంలో ప్రధాన అర్చకులు గెంట్యాల సుబ్బయ్య శివపురం గ్రామ పెద్దల చేత అమ్మవారి విగ్రహం ప్రతిష్ఠింపజేసి నిత్య పూజలు మొదలుపెట్టారు. ఇదే విగ్రహం ఇప్పుడు పూజలందుకుంటోంది. మహాసరస్వతి అవతారంలో ఇక్కడ అమ్మవారు దర్శనమిస్తున్నారు. 4 భుజాలు కలిగిన అమ్మవారు పాసం, అంకుశం, అభయహస్తం, పుస్తకం ధరించి భక్తులను కనుల విందు చేస్తున్నారు. ఆది శంకరాచార్యులు స్వయంగా ఈ దేవాలయంలో శ్రీచక్రం ప్రతిష్ఠింపచేసినట్లు పెద్దలు చెబుతారు. అత్యంత సుందరమైన బోసి నవ్వులతో చతుర్భుజాలతో ఉన్న భారతమ్మ విగ్రహం సాక్షాత్తు సరస్వతీదేవి భక్తులను అనుగ్రహిస్తుందా అన్నట్లుగా దర్శనమిస్తోంది. ఏడాదిలో మహాశివరాత్రి, వసంత పంచమి మహోత్సవాలు ఇక్కడ వైభవంగా జరుగుతాయి. ఈ 2 పర్వదినాలే కాకుండా దసరా ఉత్సవాల్లో మూలా నక్షత్రం రోజు కూడా విశేషంగా అక్షరాభ్యాసాలు నిర్వహిస్తారు. ఈ ఆలయంలో చిన్నారులకు అక్షరాభ్యాసాలు చేసేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తుంటారు. సరస్వతీదేవి యొక్క నామాలలో వెలిసిన శ్లోకంలో ప్రథమం భారతీనామంచ ద్వితీయంచ సరస్వతి, తృతీయం శారదాదేవిని అని ముందుగా వెలిసిన ఈ అమ్మవారు భారతీదేవి. చారుఘోషిణి నది అని పక్కన వెలిసి పారుతూ ఉన్న పవిత్రమైన శుద్ధ జలం చారుఘోషిణి నది జలాలతో నిత్యం కూడా అమ్మవారికి అభిషేకం చేస్తూ ఉంటాం. ఈ కింద అమ్మవారి పాదాల చెంత ఉన్నది శ్రీచక్ర సహితమైన శంకరాచార్యుల వారి 8వ శతాబ్దంలో వెలిసిన అతి పవిత్రమైన మంత్రయుక్తమైన సరస్వతి యొక్క శ్రీచక్ర సహితంగా వెలిసి ఉంది అమ్మవారు. సుదూర ప్రాంతాల నుంచి కనీసం అంటే మన దేవాలయానికి సంబంధించిన ప్రాంతమే కాకుండా రాష్ట్రంలో నలుమూలల నుంచి, కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా, తమిళనాడు ఎక్కడైతే సుదూరమైన ప్రాంతాలలో భక్తులు విశేషంగా వచ్చి వాళ్ళ చిన్నారి బాలులకు అఖండమైన మేధస్సు సంప్రాప్తం చెందాలని చెప్పి అమ్మవారి కృప కోసం ప్రతినిత్యం కూడా వస్తూ అక్షరాభ్యాసం చేయించుకుంటూ అమ్మవారి యొక్క ఆశీస్సులు కావాలని చెప్పి వచ్చి పోతూ ఉన్నారు. దట్టమైన నల్లమల అడవుల్లో చారుఘోషిణి నది సమీపంలో వెలసిన కొలనుభారతి క్షేత్రం ప్రతి భక్తునికి ఆధ్యాత్మికతతో స్వాగతం పలుకుతుంది. ఒక్కసారి భారతమ్మ దర్శనంతో ప్రతి భక్తుని మనసు ఆధ్యాత్మిక తన్వయత్వంతో ఊగిసలాడుతుంది. క్షేత్రానికి వచ్చిన వారికి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కొత్త ఉత్తేజంతో పాటు ఉత్సాహాన్ని కలిగిస్తుంది. పులకింతలు పెట్టే నది నడకలు, చుట్టూ ఎత్తైన కొండలు, దృఢంగా ఉన్న వృక్షాలు, పక్షుల కిలకిల రావాలు, చిన్నగా జాలువారుతోన్న సెలయేటి పరవళ్లు భక్తులకు ఆధ్యాత్మిక భావనతో పాటు ఆహ్లాద వాతావరణాన్ని పంచుతాయి. అమ్మవారి దేవాలయం సమీపంలో ప్రవహించే చారుఘోషిణి నది మరో విశేషం. ఈ నదికి ప్రత్యేక ప్రాశస్త్యం ఉందంటారు స్థానిక పండితులు. గతంలో చెట్టు తొర్ర నుంచి జాలువారే నీటితో సెలయేరుగా మారి చిన్నగా కదిలివచ్చే ఆ నదీ నీటితో అమ్మవారికి
అభ్యంగ స్నానంతో పాటు విశేషమైన అభిషేకాన్ని కూడా నిర్వహిస్తారు. ఈ నీటిని తాగే 12 సంవత్సరాల చిన్నారులకు బుద్ధి వికాసం, విజ్ఞాన సంపత్తి కలుగుతుందని ప్రగాఢంగా విశ్వసిస్తారు. అందుకు సాంకేతిక ఆధారాలు సైతం ఉన్నాయని చెబుతున్నారు స్థానికులు. గతంలో బ్రిటిష్ పాలకులు సైతం ఈ నీటిని పరీక్షించి నిర్ధారించారన్న వార్త ప్రచారంలో ఉందంటారు. కృతయుగంలో సప్త ఋషులు ఇక్కడ యాగం చేశారట. అప్పుడు యాగ సంరక్షణ బాధ్యతలు స్వయంగా సరస్వతి అమ్మవారు చూసుకున్నట్లుగా ప్రతీతి. ఆ యాగ రక్షణకు భూలోకం వచ్చిన సరస్వతి అమ్మవారిని ఇక్కడే కొలువు తీరాలని సప్త ఋషులు కోరడంతో స్వయంభూగా ఇక్కడే ఆ దేవి వెలసినట్టుగా పురాణాలు చెప్తున్నాయి. ఈ దేవాలయం సమీపంలోనే సప్తశివ ఆలయాలు ఉండటం మరో విశేషం. దశాబ్దాల కాలం గడుస్తోంది. అటు పాలకులు మారుతున్నారు, ఇటు ప్రభుత్వాలు మారుతున్నాయి. కానీ అభివృద్ధి విషయంలో మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా తయారైంది. కొలనుభారతి క్షేత్రం పూర్వ వైభవం సాధించుకునేందుకు వేస్తున్నటువంటి అడుగులు నత్తతో పోటీ పడుతున్నాయి. మరోవైపు దేవాదాయ శాఖ ఇటు పర్యాటక శాఖతో అటు అటవీ శాఖతో సమన్వయం చేసుకుంటే ఓ సుందర అద్వితీయ క్షేత్రంగా భారతమ్మ క్షేత్రం వెలుగొందుతుందని సమీప గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక వసంత పంచమి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ తరఫు నుంచి అలాగే శ్రీశైలం దేవస్థానం నుంచి సరస్వతి అమ్మవారికి పట్టు వస్త్రాలు అందించడం ఆనవాయితీగా వస్తోంది. ఇక్కడ ఉన్న శివాలయాలతో పాటు వీరభద్రస్వామి క్షేత్ర పాలకులుగా ఉన్న కాలభైరవ మూర్తిని కూడా భక్తులు దర్శనం చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల నుంచే కాక కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు నుంచి ఈ క్షేత్ర దర్శనం కోసం భక్తులు వస్తారు. ఎంతో విశిష్టత కలిగిన కొలను భారతి క్షేత్రం వెళ్లాలి అంటే మాత్రం ఇబ్బంది తప్పట్లేదు. రవాణా సౌకర్యం లేదు, రహదారులు సరిగా లేవు, తాగునీరు, వసతి ఇలా మౌలిక సదుపాయాలేవీ లేకపోవడం భక్తులను ఇబ్బందులకు గురిచేస్తోంది. కొలను భారతి ఆలయం సమీపంలో ఉన్న సప్తశివ దేవాలయాలు శిథిలావస్థకు చేరడంతో గతంలో మరమ్మతులు చేశారు. అయితే నల్లమల అటవీ ప్రాంతం కావడం, పెద్ద పులులు ఆవాసం కావడంతో దేవాలయం అభివృద్ధికి ఇబ్బంది వస్తోంది. అయితే నిధులు కూడా సరిగా మంజూరు కావడం లేదని, క్షేత్ర అభివృద్ధిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే వాదన కూడా ఉంది. ఒక దశలో శివపురం ప్రజలే స్వయంగా క్షేత్ర అభివృద్ధి తామే చూసుకుంటామని ఏకంగా ఉత్సవాలు కూడా నిర్వహించిన వైనం అధికారుల నిర్లక్ష్యం ఈ క్షేత్రంపై ఎంతగానో ఉందో అద్దం పట్టింది. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఆ మాత భక్తాదుల నుండి ఎన్నో కోరికలు తీరుస్తూ భక్తాదులందరూ చిన్న పిల్లల కానించి పుట్టిన ప్రతి పిల్లోనికి వేరే వేరే రాష్ట్రాల నుంచి అక్కడ అక్షరాభ్యాసం అనేది ఎంతో ముమ్మరంగా జరుగుతుంది. అంటే ఎంతో మంది పాలకులు వస్తున్నారు పోతున్నప్పటికీ ఆ క్షేత్రాన్ని ఎవరు పట్టించుకోవడం లేదు. ఆ క్షేత్రం డెవలప్మెంట్ అనేది జరగడం లేదు. కావున ఇప్పటి నుంచన్నా దయచేసి పాలకులు ఒక మారు ఆ తల్లిని మీరు దృష్టిలో ఉంచుకొని ఆ క్షేత్రాన్ని మిగతా క్షేత్రాల్లాగే డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి మేమందరము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అక్షరాభ్యాసం కోసం కొన్ని వేల మంది వస్తున్నారు, ముడుపులు వస్తున్నాయి. ఉండి ద్వారా వచ్చిన ఆదాయం కానీ ఇంకొక ఆదాయం కానీ డెవలప్ అయితే లేదు. ఎన్నో రోజుల నుంచి సిమెంట్ వేసి ఆ స్తంభాలు అలాగనే పెట్టేసి దేవాలయం అలాగనే ఉంది. చూసే వాళ్ళకు ఇబ్బందికరంగా ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకొని డెవలప్ చేయాలని ఎండోమెంట్ వారిని, మన భక్త బృందాన్ని, అర్చకులను కూడా మరీ నేను వేడుకుంటున్నా. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒకే ఒక్క సరస్వతి క్షేత్రమైన కొలను భారతి విషయంలో అలక్ష్య వైఖరి ఇప్పుడు ఓ చర్చగా మారింది. ఆంధ్రప్రదేశ్లో ఎన్నో దేవాలయాలు అభివృద్ధి చేసినట్టు ఇటీవల ప్రభుత్వం ప్రకటించింది. అదే తరహాలో కొలను భారతి క్షేత్రాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. అనేక రాష్ట్రాల నుంచి కొలను భారతి క్షేత్రానికి భక్తులు వచ్చేలా రవాణా మెరుగుపరచాలని, రోడ్డు సౌకర్యం అభివృద్ధి చేసి మౌలిక వసతులు కల్పించి భక్తులకు కలిగే ఇబ్బందులు తీర్చాలని డిమాండ్ చేస్తున్నారు. పురాణాలు, వేదాలు, చరిత్ర ఈ క్షేత్ర గొప్పతనం చాటి చెప్తున్నాయి. ప్రకృతి అందాలు ఈ ఆలయం అభివృద్ధికి దోహదపడే రీతిలో ఉన్నాయి. ఇక ఆలయాలకు పుట్టినిల్లు అయిన కర్నూలు జిల్లాకు కొలను భారతి కూడా ఓ వరం. ఈ ఆలయాన్ని అభివృద్ధి చేస్తే విశిష్టత పెరగడమే కాకుండా క్షేత్ర ప్రగతికి నడుం బిగిస్తే కొలను భారతి గొప్పతనం విశ్వవ్యాప్తం అవుతుందని భక్తులు అంటున్నారు. ఎందుకనో మాత్రం ఇది ఇంత ప్రాశస్త్యం కలిగినటువంటి ఈ అమ్మవారిని అభివృద్ధికి నోచుకోకపోవడం అనేటువంటిది చాలా దయనీయమైనటువంటిది. అందరికి అన్ని వసతులు కల్పించాలి. కేవలం ఒక ఆర్యవైశ్య సత్రం మాత్రం అక్కడ అన్నదానం ఉంది. వాళ్ళైనా ఎంతమందికి పెడతారు? అలా అన్ని కులాల వారు
అన్ని కులాల వారికి కూడా అక్కడ అన్నదాన వసతి ఏర్పాటు చేయడానికి కూడా చేసినా కూడా బాగుంటుంది. అలాగే భక్తులకు మంచినీటి సౌకర్యం కల్పించాలి, అలాగే స్నాన గదులు ఏర్పాటు చేయాలి, అలాగే బాత్రూమ్ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు. హంసవాహనం, పుస్తకం, పాశం, అంకుశంతో కొలువైన కొలను భారతిని దర్శించుకునేందుకు మన ప్రాంతం నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. ఒక్కసారి భారతమ్మ దర్శనంతో మన మనసు ఆధ్యాత్మికతతో పులకించిపోతుంది. మరోవైపు తమ చిన్నారుల ఎదుగుదల కోసం ఇతర ప్రాంతాల నుంచి తరలి వచ్చిన వారు ఇక్కడ అక్షరాభ్యాసంతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించుకుంటున్నారు. కేవలం వసంత పంచమికి తప్ప మిగిలిన పర్వదినాలలో అలాగే ప్రతిరోజు కూడా ఆశించిన స్థాయిలో అధికారులు, పాలకులు ఇటువైపు దృష్టి సారించటం లేదన్నటువంటి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా అభివృద్ధి విషయంలో భక్తుల మనోభావాలకు అనుగుణంగా ఆలయ అధికారులతో పాటు పాలకులు అడుగులు వేస్తారని మనము ఆశిద్దాం. కెమెరామెన్ కిరణ్తో హరికిషన్, విషయం టీవీ, కొలను భారతి, నంద్యాల జిల్లా.